చూడండి, నేను ఉప్మా చేస్తున్నాను. దొడ్డు రవ్వ ఉప్మా. చూడండి, ఈ విధంగా మనం వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ అన్నా నెయ్యి అన్నా వేసి వేయించుకోవాలి. కొంచెం మన పలుకులు అనేవి లోపల ఇలా ఇలా కొంచెం విప్పేదాకా వేయించుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. పిల్లలకు స్నాక్స్కి కానీ లంచ్ బాక్స్లోకి కానీ పెడితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు 7-8 నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. చూడండి, మన రవ్వ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. పలుకు అనేది విప్పాలి. అప్పుడే మనకు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉండాలా, ఇట్లా ఉండాలి. ఇది హెల్త్కి అనేది ఇంకా చాలా మంచిది. మన ఒక పక్కన నూనె వేడవుతుంది. నూనె వేడైపోయింది. ఇప్పుడు పల్లీలు, పోపు గింజలు, కొంచెం శనగపప్పు వేసేసుకుంటాం. ఇలాగా పల్లీలు, పోపు దినుసులు, శనగపప్పు వేయటం వలన ఈ దొడ్డు రవ్వ, మా సైడ్ అయితే మేము దొడ్డు రవ్వ అని అంటాము. మీ సైడ్ ఏమంటారు? చూడండి, పల్లీలు కొంచెం వేగాక ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. బాగా వేగాయి. చూడండి, ఈ విధంగా వేగాలి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు, వేసుకొని కలిపేసుకోండి. మీ దగ్గర క్యారెట్, టమాటా కానీ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. మీరు యాడ్ చేసుకుంటే వేసుకోవచ్చు. చూడండి, మన ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాయి. చూడండి, బాగా మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గుతే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం స్కిప్ అయిపోయిందండి, సారీ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. మరీ ఎక్కువ కాదు, కొంచెమే తీసుకోండి. ఇప్పుడు నేను ఈ గ్లాసు తోటి నేను రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ యాడ్ చేసి నేను గ్లాసున్నర తీసుకున్నాను. అందుకే నేను ఒక కప్పుకి 2 గ్లాసుల వాటర్ పోయాలని చెప్పాను కదా. వాటర్ పోసేసుకొని తగినంత సాల్ట్, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నాం. మన వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయింది. ఈ వాటర్ అనేది ఎంత మరుగుతాయో అంత బాగా టేస్టీగా వస్తుంది మన రవ్వ అనేది. ఈ వాటర్ అనేది చాలా మంచిగా మరగాలి. ఇట్లా మరగగానే పోసేయకూడదు, కొంచెం మరుగుతేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మంచిగా మరిగింది. ఇప్పుడు మనం రవ్వ వేసేసుకొని కలిపేసుకుందాం. ఫస్ట్ స్లో పెట్టుకోండి, పొయ్యిని స్లో పెట్టుకొని రవ్వ వేసుకుంటూ కలిపేసుకోండి. రవ్వ పోసేసుకున్నాను. విధంగా ఉండలు కట్టకుండా కలిపేసుకోండి. 1 నిమిషము కలిపేసుకొని స్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించేసుకుంటే మన ఉప్మా రెడీ. వేడి వేడి ఉప్మా మంచిగా వర్షం పడుతుంటే మనం వేసుకొని తింటే ఆహా ఆ టేస్ట్. ఈ దొడ్డు రవ్వ అనేది నాకైతే చాలా ఇష్టము. నేను ఎక్కువ ఇదే చేస్తాను. కొంతమందికి ఇష్టం ఉండదు, నాకైతే సన్న రవ్వ నచ్చదు. నాకు దొడ్డు రవ్వ అనేది చాలా బాగా ఇష్టం నాకు. చూడండి, ఈ విధంగా చూడండి, వాటర్ అంతా పీల్చేసుకోవాలా. ఈ దొడ్డు రవ్వ కాబట్టి
మంచిగా ఉడకాల. అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా లాడుతుందో. ఈ విధంగా మనం ఉప్మా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.